నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు, స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం. తెనాలిలో మైనర్ బాలిక మృతి, ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపణ. జనవరి 11న తెనాలిలో ఏపీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్, హీరో సుమన్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి సుల్తానాబాద్ లోని భాష్యం స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం ఆర్టీఓ రాఘవరావు పర్యవేక్షణలో సాగింది. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ విద్యార్థుల భద్రతే లక్ష్యంగా స్కూల్ బస్సుల నిర్వహణలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లకు సూచించారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వలన జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వాహనాల ఫిట్నెస్, అవసరమైన పత్రాలు, సీటు బెల్ట్ వినియోగం, బస్సులలో భద్రతా ఏర్పాట్ల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా డ్రైవర్లలో బాధ్యతా భావం పెంపొందించి రహదారులపై ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని ఆర్టీఓ రాఘవరావు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా జాగ్రత్తలు పాటించి స్కూల్ బస్సులకు సంబంధించి ప్రత్యేకంగా ఆ డ్రైవర్స్కి ప్రత్యేకంగా జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి చెప్పి తెలియజేసి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో చెప్పి వాళ్ళకి దాని జాగ్రత్త మెయింటెనెన్స్, పిల్లల్ని ఎక్కించుకునే కాడ, దించే కాడ, లేకపోతే రివర్స్ చేసేటప్పుడు మనకి జనరల్గా మనకి అటెండెంట్ ఉంటాం, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్, జనరల్గా ఏంటంటే ఎగ్జిట్ తొందరగా మనం వాడకపోతే అవసరమైనప్పుడు అది ఓపెన్ అవ్వదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూసుకోవటం, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్టు, అలాగే ఫస్ట్ మెట్టు. అంటే జనరల్గా ఏంటంటే స్కూల్ బస్సులు ఉంటాయి, చిన్న స్కూల్ పిల్లలు ఉంటారు. మెట్టు ఏంటంటే 325 mm ఉండాలి, అంటే ఆల్మోస్ట్ 32.5 సెంటీమీటర్స్. ఆ మెట్టు ఎట్లా ఉండాలి, ఆ మెట్టు జారి కూడా కింద పడుతూ ఉంటారు. అందుకని ఈ స్కూల్ బస్సు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 185G అంటే ఏపీఎంవి రూల్, ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ రూల్ 185G ప్రకారం సుమారు 32 రూల్స్, నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలన్నీ వాళ్ళకి తెలియజేసి అవన్నీ అమలు చేసుకుని, అలాగే డ్రైవింగ్ కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్, జాగ్రత్తగా రక్షణాత్మక డ్రైవింగ్ కూడా సంబంధించి వాళ్ళకి తెలియజేసి ఇవన్నీ పాటించి భవిష్యత్తులో స్కూలుకు సంబంధించిన బస్సులన్నీ కూడా చక్కగా తిరిగేట్టు, ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఏ విధమైన యాక్సిడెంట్ జరగకుండా ముందస్తుగా ప్రివెంటివ్గా మనం ఈ చర్యలు తీసుకుని వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. తెనాలిలో ఉండేటువంటి ఆర్టీఓ గారు కావచ్చు, అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్స్ గారు కావచ్చు, సో ఎప్పటికప్పుడు కూడా రోడ్డు సేఫ్టీ గురించి, అలాగే స్కూల్ బస్సెస్ యొక్క సేఫ్టీ గురించి ప్రత్యేకంగా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే మనం ఈ మధ్య చూస్తున్నాం, మన రాష్ట్రంలో కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ మన తెనాలి డివిజన్ పరిధి వరకు నాకు తెలిసినంత వరకు కూడా చిన్న ఈయన తప్పితే ఎక్కడ కూడా మేజర్గా సో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగడానికి కారణం సార్ వాళ్ళ యొక్క మెయిన్ కేర్, వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీరు ఏం చేయాలి, మీ బాధ్యతలు ఎలా చేయాలి అని తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా సమావేశపరిచి, భాష్యం స్కూల్ వేదికగా మేమందరూ సమావేశపరిచి మీకు ముఖ్యమైనటువంటి సూచనలు చేయడానికి వచ్చినటువంటి రాఘవరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మల్లెల సీతమ్మ మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకార మహోత్సవం జగ్గయ్యపేటలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు
నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు నూతన చైర్మన్ కి మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డ్ అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధితో రైతులకు మరింత మేలు చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట ప్రతిష్టాత్మకమైనటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ పదవి మా దళిత సోదరులకు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి పార్టీల నాయకులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే దళితులకు కానీ మహిళలకు కానీ నిజమైన గుర్తింపు, గౌరవం లభించిందనేది యథార్థం. 100% మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి నుంచి పనిచేసిన ప్రతి కార్యకర్తని లోకేష్ గారి నేతృత్వంలో గుర్తించి గౌరవించడం జరుగుతూ ఉంది. పదవులు అనేవి ఆలస్యమైనా అందరికీ అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు చీకటి రోజులు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజానీకానికి దాపరించకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రం 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వడివడిగా ముందుకు నడిచినటువంటి రాష్ట్రం మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొట్టమొదటి నుంచి ఈ రోజున మొదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవడానికి ఈ సంవత్సరాల కాలం సరిపోయింది. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి నిర్మాణం మళ్ళా ఈ రోజు పట్టాలెక్కింది. ఇలా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి లోకేష్ గారి నాయకత్వంలో ఇలా పారిశ్రామిక ప్రగతికి పునాదులు పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి సర్కార్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద. మా ఏపీ ఆధ్వర్యంలో జనవరి 11న తెనాలిలోని కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఈ వేడుకల్లో సినీ నటుడు సుమన్ విజేతలకు బహుమతులు అందజేయనున్నారని చెప్పారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుండి వచ్చిన షార్ట్ ఫిలిం మేకర్స్ను అతిథులుగా గౌరవించనున్నట్లు, ముంబై నుండి వచ్చే సినీ ప్రముఖుల భద్రత కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహిస్తున్న ఈ పోటీలో పారదర్శకత కోసం విజేతల విజువల్ క్లిప్పింగ్స్ ను వేదికపై ప్రదర్శించనున్నట్లు చెప్పారు. మొత్తం 203 ఎంట్రీల్లో ప్రాథమిక పరిశీలన అనంతరం 65 షార్ట్ ఫిలింలు పోటీలకు ఎంపికయ్యాయని కో కన్వీనర్ అర్చన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయగా మిగతా వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో పలువురు సినీ కళాకారులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెనాల్లో 11వ తేదీ ఆదివారం ప్రారంభమవుతున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటుడు, ఒకప్పటి హీరో, అందాల నటుడు సుమన్ గారు వస్తున్నారు. ఆయనతో ఎవరైతే విజేతలు వచ్చారో ఆ విజేతలకు బహుమతులు ఇప్పించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో సుమన్ గారు 11వ తేదీ తెనాలి వస్తున్నారు. సుమన్ గారి చేతుల మీదుగానే విజేతలందరూ కూడా బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ ఛానల్స్ చూసే మా ప్రజలకి, అలాగే మా ఏపీ కార్యకర్తలకి, వాలంటీర్లకు కూడా మనం చేసేది ఏంటంటే, ఎక్కడ విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టిసిపెంట్స్ వస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళని మర్యాదగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని జాగ్రత్తగా ట్రీట్ చేసి మన అతిథుల్ని మనం చక్కగా గౌరవించి పంపిస్తే తెనాలి గౌరవాన్ని ఇనుమడింపు చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా నాతో పాటు మా ఏపీలో సభ్యులందరూ కూడా సమన్వయంతో అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేను మా ఏపీ సభ్యులందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం 10 గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం 2 గంటలకు అట్లా అయిపోయే కార్యక్రమం ఉంటుంది. ప్రైజులు రాని వాళ్ళకి కూడా మేము ఎంకరేజ్ చేయడానికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. వేదిక దగ్గర
బొంబాయి నుంచి కొంతమంది అతిథులు వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కొంతమంది సినీ ప్రముఖులు వస్తున్నారు, విజయవాడ నుంచి కొంతమంది విఐపీలు వస్తున్నారు. కాబట్టి వీళ్ళ రక్షణ నిమిత్తం తగిన పోలీసు బందోబస్తు అరేంజ్ చేయమని నేను గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఇదే విషయాన్ని నేను నిన్న డిఎస్పీ గారిని స్వయంగా కలిసి అక్కడ వేదిక దగ్గర పోలీసు బందోబస్తు కూడా అరేంజ్ చేయమంటం జరుగుతుంది. కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఈ వేడుకలు జరుగుతాయి. షార్ట్ ఫిల్మ్స్ 203 వచ్చినాయి. ఆ 203లో షార్టేజ్ చేస్తే 65 పక్కన పెట్టాం. అందుట్లోనే ఫస్ట్ ప్రైజ్ కానీ, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, రెండోది అందుట్లోనే మళ్ళీ ఉత్తమ నటి కానీ, ఉత్తమ విలన్ కానీ, చైల్డ్ ఆర్టిస్టులు కానీ అన్ని ఆ కేటగిరీలన్నీ ఈ 65లోనే ఉన్నాయి. అవన్నీ ఆ రోజు అక్కడ చూపించడం జరుగుతుంది. తెనాలి పట్టణం 29వ వార్డు పరిధిలోని కుమార్ కాలనీలో డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ శంకుస్థాపన చేశారు. 11,70,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ద్వారా కాలనీ వాసులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందనున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్, ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ కళ్యాణ్ చక్రవర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను నాణ్యతతో నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను చైర్పర్సన్ ఆదేశించారు. 29వ వార్డులో వచ్చేసి ట్రక్ స్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మురుగు నీరంతా వర్షానికి కానివ్వండి, ఇలాంటి వాడుకునే నీళ్ళు వేస్ట్ అయితే ఏవైతే ఉన్నాయో అవి రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ డ్రైన్లు అనేది ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 11 లక్షల రూపాయలని శాంక్షన్ చేసి ప్రజలకి అనుకూలంగా ఉండటానికి, ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి అభివృద్ధిలో పనుల్లో భాగంగా ఈ డ్రైన్ అనేది ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాం. తప్పకుండా ప్రజల సమస్యలు కూడా ఏమన్నా ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తాము. తెనాలి జగడగుంటపాలెంకు చెందిన మైనర్ బాలిక ప్రేమ వ్యవహారంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. తెనాలి జగడగుంటపాలెంకు చెందిన మైనర్ బాలిక మార్చిపేటలోని మున్సిపల్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థితో ఇన్స్టాలో పరిచయమైంది. దీంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. తన అవసరాల కోసం అప్పుడప్పుడు బాలిక వద్ద డబ్బులు తీసుకునేవాడు. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ సందర్భంగా డబ్బులు అడగగా ఇవ్వలేకపోయిన బాలికను టీసీ తీసుకుని వెళ్లిపోతానని బెదిరించాడని ఆరోపణ. ఈ మనోవేదనతో బాలిక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు తెనాలి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం పోస్ట్ మార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అదే స్కూల్లో బై 10th క్లాస్ అంట. మా అమ్మాయి 9th క్లాసు. మా అమ్మాయిని డబ్బులు అడిగేవాడంట, ఇవ్వకపోతే కొట్టేవాడంట, చేతులు కోసుకుంటాను బెదిరించేవాడంట, స్కూల్ టీసీ తీసుకొని వెళ్ళిపోతాను బెదిరించేవాడంట. అలా మా అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాడంట. మాకు చెప్పుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎలకల పేస్ట్ తినేసింది. 10,000 డబ్బులు ఇచ్చానని చెప్పి ఆ అబ్బాయి మా అమ్మాయి మీద చెప్పాడు. మా అమ్మాయి అది ఇంకా భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్కి ఇదైపోయి మా అమ్మాయి నాకు లేకుండా పోయింది వాడి వల్ల. వాడిని మటుకి వదలొద్దండి. ఇట్టి పరిస్థితుల్లో కూడా వాడిని మటుకి నా బిడ్డ ఎంత బాధపడిందో, నా బిడ్డ ఎంత నరకం అనిపించిందో వాడు అంతకంత అనిపించాలి. ఎమ్మడి పడేవాడంట. మా అమ్మాయికైతే మా అమ్మాయి పట్టించుకోలేదంట. పిల్లల చేత కానీ ఇట్లా ఇబ్బంది పెడుతుంటేనే అమ్మాయి ఆ బాధ భరించలేక ఇలా చేసుకుంటాను. 20,000 పైన తీసుకున్నాడంట మా అమ్మాయి దగ్గర. మా అమ్మాయి మాకు అమ్మాయి నేను ఒకే స్కూల్లో చదువుతుంటే ఆ అబ్బాయి అమ్మాయిని ఫోర్స్ చేసేవాడు. నన్ను లవ్ చేస్తావా చేయవా అని ఫోర్స్ చేస్తే సరే అని ఈ అమ్మాయి ఓకే అంది. ఓకే అంటే డబ్బులు బాగా ఈ అమ్మాయిని అడిగేవాడు. అడిగితే నా దగ్గర లేవన్నా కూడా ఫోర్స్ చేసేవాడు. నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, టీసీ తీసుకొని వెళ్ళిపోతా, చేతులు కోసుకుంటా అని బెదిరిస్తే ఈ అమ్మాయి ఎట్లా కొట్లా మాట్లాడుతాము తిట్టేవాడు. తిడితే ఇంకా నెక్స్ట్ 2,000 అడిగాడంట. నా దగ్గర లేవంటే మా నాయనమ్మని అడిగితే మా నాయనమ్మ కూడా లేవంది. అంటే ఇంకా ఏం చేయాలో తెలియక అమ్మాయిలు కలిపేస్తాను. మా అక్క జరిగినట్టు ఇంకో ఆడపిల్లకి ఎవరు జరగకూడదు. ఆ అబ్బాయిని మాత్రం బయటికి రావద్దు.
బురిపాలెం రోడ్లోని డాల్ మిల్లో పనిచేస్తున్న మిషన్ ఆపరేటర్ సత్యనారాయణపై దాడి చేసిన ఘటనలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న 5గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా తెనాలి మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించి రేపల్ల సబ్ జైలుకు పంపించారు. వివరాల్లోకి వెళితే గత నెల 4వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో సత్యనారాయణపై తీవ్ర దాడి జరిగింది. ఈ ఘటనలో అతని సొంత మేనల్లులు మణికంఠ, సాయికృష్ణ, అలాగే సత్యనారాయణ సొంత బావ మురళి, మణికంఠ స్నేహితులు తెనాలికి చెందిన నాగబాబు, రాజులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 5గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్ వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు తెనాలి తాలూకా ఎస్ఐ ఆనంద్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని రేపల్ల సబ్ జైలుకు తరలించామన్నారు. ఇంకా ఈ కేసులో పాత్ర ఉన్న మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. రోడ్లోని చౌడంబ దాల్ మిల్ కంపెనీలో తెనాలికి చెందిన సత్యనారాయణ అతన్ని వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ బావగారు దాడి చేసిన కేసులో ఈరోజు మణికంఠ, సాయికృష్ణ, మురళి మరియు మణికంఠ స్నేహితులు ఒక ఇద్దరిని మొత్తం కలిపి 5గురిని సత్యనారాయణ దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం అయింది. ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్గా బండారు రవికాంత్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం రోడ్లోని యాక్టివ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ వైద్యులు రవికాంత్ను శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్గా రవికాంత్ నియామకం యువతకు, ముఖ్యంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహకరమని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంతో పాటు ఉపాధి అవకాశాల పెంపులోనూ ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు కంబం వెంకట్ కుమార్, సెక్రటరీ చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ సందీప్, చిత్ర, విష్ణుప్రియ, హారిక, చందనతో పాటు జనసేన నాయకులు, పలువురు ఫిజియోథెరపీ వైద్యులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ నందు ప్రప్రథమంగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా మన ఊరు, మన తెనాలి పేరు నిలబెట్టేట డాక్టర్ బండారు రవికాంత్ గారు, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ తెనాలి, మా హాస్పిటల్ తోటి ఆయన ప్రయాణం బిగించేసి ఇంకా మాతోటే ఉండి ఇంత ఉన్నత శిఖరాలకి మన మినిస్టర్ గారి ద్వారా డాక్టర్ శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి అబ్బాయి నాదెండ్ల మనోహర్ గారి ద్వారా ఈ పదవిని అలంకరించి మరింత శోభాయానంగా, మరింత కష్టపడి, మరింత మన రాష్ట్రానికి, మన తెనాలికి ఇంకా ఇంకా సేవ చేయగలను ఆశి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్గా నియమితులైన గౌరవనీయులు డాక్టర్ బండారు రవికాంత్ గారికి మా అసోసియేషన్, ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే రవికాంత్ గారు ఈ తెనాలి పట్టణంలో ఎన్నో సేవలు, ప్రజలకు ఎన్నో ఇది చేశారు. అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ప్రజలకు అండదండగా తెనాలి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ చాలా అందుబాటులో ఉండేవాళ్ళు. అలాగే మా అసోసియేషన్ కూడా చాలా సేవలు అందించేవాళ్ళు. అలాగే మా ఫిజియోథెరపీ డెవలప్ అవడానికి చాలా కృషి చేశారు. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు భక్తుల కీర్తనల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. శరణాగతి గోష్ఠి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు శ్రద్ధా భక్తులతో నిర్వహించబడుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా పట్టణంలో సమతా శోభయాత్రను వేలాది మంది భక్తులతో ఘనంగా నిర్వహించారు. మార్కెట్లోని రామాలయం వద్ద ప్రారంభమైన ఈ శోభాయాత్ర
పట్టణ పురవీధుల గుండా సాగి శరణాగతి గోష్ఠికి చేరుకుంది. ఈ సందర్భంగా భక్తుల భజనలు, కీర్తనలు ఆలపిస్తూ ధనుర్మాస మహత్యాన్ని స్మరించుకుంటూ యాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు, శరణాగతి గోష్ఠి సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహోత్సవాలకు మరింత శోభ చేకూర్చారు. లోకంలో ఉండేటువంటి మానవాళి అంతా ఒకే మాట ప్రేమానురాగాలతో ఉండాలని, ప్రేమ అనేటువంటిది ప్రతి ఒక్కరిలో వికసించాలని, ఆ ప్రేమ ద్వారా లోకంలో ఉండేటువంటి ప్రతి జీవుడిని కూడా భగవంతుడి వైపుకు మరల్చేటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని, ఒక వ్రతాన్ని, ఒక దీక్షని, ఒక యజ్ఞాన్ని చేసింది గోదాదేవి. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం మన శరణాగతి గోష్ఠి ఈరోజు మన తెనాలిలో పురవీధులలో చక్కని సమతా శోభాయాత్ర, అంటే అందరూ కలిసి నిర్వహించుకునేటువంటి ఒక యాత్ర, సమతా శోభాయాత్ర అనేటువంటి కార్యక్రమం. దాని ద్వారా అందరికీ భగవత్ ప్రసాదాన్ని పంచుకుంటూ. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు, స్కూల్ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం. తెనాలిలో మైనర్ బాలిక మృతి, ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపణ. జనవరి 11న తెనాలిలో ఏపీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్, హీరో సుమన్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.